వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త డిష్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రాజస్థానీ మిర్చి వడ రెసిపీ అనమాట. ఇది ఎలా చేయాలో మీకు చెప్పబోతున్నాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న ఆలు తీసుకున్నాను. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, 2 మిర్చి, నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. పసుపు, సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా లైట్గా. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటున్నాను ఒకటి. ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, మెత్తగా ఇది కలుపుకోవాలి. ఏమాత్రం మధ్యలో ఇది లేకుండా ఆలు చాలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మిర్చి ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోపల ఉన్నది కదా అంతా తీసేయాలన్నమాట మొత్తం. ఇలాగే అన్నీ తీసేసుకోవాలి. బిందు దీన్ని అంతటిని తీసేయాలండి ఫుల్గా. ఇదిగోండి, మిర్చిలో అంతా తీసేసాను సెపరేట్గా. మొత్తం తీసేసాం కదా. ఇప్పుడు ఆలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో యాడ్ చేసుకుంటాం. మొత్తం స్టఫ్ చేసుకోవాలి మిర్చిలోకి. ఇలాగే అన్నిటిలోకి యాడ్ చేసుకోవాలి. రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ రెసిపీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం స్టఫ్ చేసాను ఆలు మిర్చిలోకి, చూసారా. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి కలుపుకోవాలి.
ఇందులో సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కారం లైట్గా యాడ్ చేసుకున్నాను. పసుపు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. ఓకే అండి, శనగపిండి కలుపుకున్నాను, రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ చేసుకోవాలి ఆయిల్ వేసి. ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కింది. మిర్చి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఫ్రై అయిపోయింది. ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఓకే అండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. రాజస్థానీ మిర్చి వడ స్పెషల్ డిష్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూపిస్తాను మీకు. లోపల ఆలు పెట్టాను కదా, ఎలా ఉందో చూద్దాం. చూసారా, చాలా బాగా వచ్చింది కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రాజస్థానీ మిర్చి వడ. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.